నువ్వే చూద్దువు కాని ఏదో ఒకరోజు నేనే ఆగ్రా గద్దెని ఆక్రమించబోతున్నాను. అప్పుడు ఢిల్లీ కూడా మనదే, ఆగ్రా కూడా మనదే. అలాంటి కలలు కనడం ఇక మానుకో ఆదాం. నీ తెలివి తక్కువతనం వల్ల ఏదో ఒక రోజు నువ్వు గద్దె బదులు కారాగారంలో కూర్చుంటావు. నువ్వు చేసిన ఈ ఆగడానికి ఫలితమేంటో నీకు అసలు తెలుసా? సైనికులు మరింత అప్రమత్తమవుతారు, కాపలా మరింత కట్టుదిట్టమవుతుంది. అప్పుడు బాద్షా మీద దాడి చేయటం మరింత కష్టమవుతుంది. ఆదాం, దయచేసి నువ్వు నీ ఆవేశాన్ని చల్లబరుచుకో. ఓర్పు వహించటం నేర్చుకోవాలి నువ్వు. ఓర్పు అనుకున్న వాళ్ళు ఎన్నటికీ బాద్షా కాలేరు. నిరీక్షణలోనే వాళ్ళ జీవితం గడిచిపోతుంది. ఆ ఓర్పేదో నీ దగ్గరే ఉంచుకో. జలాల్ని హతమార్చి ఆ నేర్పేదో నేను చూసుకుంటాను. ఆదాం, ఇదేమిటి జోధా బేగం, మీరు ఇలా వచ్చారు? మా పంజరంలోకి వచ్చారు. ఒకసారి ఆలోచించుకోండి. మేము రావాల్సిన చోటికి వచ్చేసాం. ఇవాళ రాత్రి మేము తమరి గుడారంలోనే ఉండదలిచాము. వల్లా, ఇవాళ తొలిసారిగా ఒకరు షహన్షానే ఆజ్ఞాపిస్తున్నారు. ఆ ఆజ్ఞని తమరు కాదనడానికి వీల్లేదు. అంటే మీ ఉద్దేశం? అదా అత్తయ్య గారు, ఆవిడ ఏం చెప్పారంటే... నిజంగానా? ఒకవేళ మేము ఆ ఆజ్ఞని కాదంటే తమరు కూడా తప్పుగా అనుకుంటారు, అంతేగా జోధా బేగం? పోనీలేండి, మా గుడారానికి తమరికి ఇదే మా స్వాగతం. మీతో మా గుడారాన్ని పంచుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మేము ఇక్కడే పడుకుంటాంలేండి. అలా అంటారేమిటి జోధా బేగం? రేపు కనుక మా అమ్మి జానికి మేము తమరికి పడక ఇవ్వలేదు అని తెలిస్తే ఆవిడికి చాలా కోపం రావచ్చు. అందుకని తమరు అక్కడ పడుకొని మేము ఇక్కడ పడుకుంటాం. వద్దులేండి, తమరు మాకు అంతటి ఉపకారం చేయనక్కర్లేదు. పైగా ఈ ఉపకారానికి బదులుగా తమరు మమ్మల్ని ఏమడుగుతారో. నాకు ఆ చోటు చాలండి. అలాగే కానివ్వండి. ఇక్కడ విహరించే తేళ్లని ఆ దేవుడే కాపాడాలి. మేమివాళ వాటి ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. ఇప్పటికే కొందరి ప్రాణాలు కాపాడి మేము చాలా అలసిపోయాం. శుభరాత్రి జోధా బేగం. వీరు దీపాన్ని ఎందుకు ఆర్పేసినట్టు? కాపాడు తల్లి. ఇప్పుడు ఈయనకి ఎవరేం చెప్పినా దానివల్ల లాభం ఉండదు. మొఘలాయిల్ని ఆహ్వానించడానికి ఆమేరులో సకల సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో ఆశ్చర్యమేముంది? ఇలా జరగడం ఇదే తొలిసారి కదా. ఒక మొఘలాయి రాజపుత్రుల ఇంట్లో ప్రత్యేక అతిథిగా రావడం ఇదే తొలిసారి.
ప్రణామాలు మహారాజా. షహీన్షా తన కుటుంబంతో పాటు వచ్చేశారు. జోధా, అల్లుడు గారు తీసుకోండి. మా పెద్ద కూతురు అల్లుడు గారు కలిసి నేడు తొలిసారిగా మా గృహానికి వచ్చారు. ఇది మాకు ఎంతో గొప్ప విషయం షహన్షా. దయచేయండి. చూసారా అమ్మా, తమరి గది అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. అసలు మనం ఇక్కడి నుంచి వెళ్ళినట్టే అనిపించడం లేదు, అవునా? దీన్నే పుట్టింటి గొప్పతనం అంటారు. లోపల అడుగు పెట్టగానే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అన్నీ ముందున్నట్టే ఉంటాయి. నువ్వు ఎన్నో రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు కదా, వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరినీ కలుసుకో. ఇవి నీ మట్టి గాజులు. నాకేం అక్కర్లేదు. నేను నీకు అత్యంత ప్రియమైన వస్తువు ఇచ్చేశానని అర్థం చేసుకో. రేపు ఇవే వేసుకో. సుకన్య, నువ్వు నాకు ఏ వస్తువు ఇచ్చినా నేను దాన్ని అమూల్యంగా భావిస్తాను. ఈ మట్టి గాజులే కాదు, నీ కోపం కూడా అమూల్యమైనదే. జోధా, నా బంగారు తల్లి, నా చిన్నారికి నా మీద కోపంగా ఉంది కదా, అందుకే నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అవునమ్మా, నాకు నీ మీద కోపంగానే ఉంది. ఎవరైనా ఆడపిల్ల కష్టాల్లో ఉన్నప్పుడు తన కన్న తల్లిని చెయ్యితో ఇవ్వమని అడుగుతుంది. ఆ తల్లి కాదంటే కూతురికి కోపం రావడం సహజమేగా. ఆ రోజు సభలో నువ్వు నన్ను తీసుకువెళ్ళడానికి నిరాకరించావు. నన్ను కలుసుకోకుండానే అక్కడి నుంచి తిరిగి వచ్చేశావు. నేనంత నేరం ఏం చేశానని, దేనికి నాకు అంత పెద్ద శిక్ష విధించావు? ఇంతకాలం తర్వాత నేను మళ్ళీ ఆ మేరకొచ్చాను. నా గదిలో ఎలాంటి మార్పు జరగలేదు. అన్ని ముందున్నట్టుగానే ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం మారిపోయావమ్మా.
నన్ను నీ వెంట ఆమెరికి రానివ్వలేదు కదా నువ్వు. ఒక్క క్షణమైనా ఆలోచించావా అది నాకు ఎంత బాధగా ఉంటుందో? నేనెంత బాధపడి ఉంటానో నువ్వు మాత్రం ఆలోచించావా? ఒక తల్లి బాధ గురించి ఆలోచించావా? ఏ తెల్లైనా కూతుర్ని పెళ్లి చేసి పంపించాక ఎన్నో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అత్తవారింట్లో ఎన్నో ఇబ్బందులు కలగచ్చు. అంత మాత్రం చేత నువ్వు పుట్టింటికి తిరిగి వచ్చేయచ్చా? ఆ రోజు కనుక నేను నీకు చేయూతనే ఇచ్చి ఉంటే స్వయంగా నేనే నీకు షహన్షాకు ఉన్న సంబంధాలు తెంచిందాన్ని అయ్యుండేదాన్ని. కొంచెం నన్ను అర్థం చేసుకున్న బంగారు తల్లి, నువ్వు కూడా ఓ తల్లి అయినప్పుడు ఈ తల్లి బాధ ఏంటో నీకు తెలుస్తుంది. నేనెప్పుడు నీ నీడనే కదమ్మా. మరి ఒక నీడ తన పుట్టింటిని స్మరించే హక్కు ఆ నీడికి ఉండదంటావా అమ్మా? బావుంది. అవకాశం వచ్చిందో లేదో తల్లిగారు తన ముద్దుల కూతుర్ని అక్కున చేర్చుకుంది. అవునమ్మా, మాకు కూడా తన అక్కే అవుతుందిగా. రండి. అక్కయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంత పెద్దదాని అయ్యావు గాని ఇంకా నీకు నా మీద అసూయ పంతం పోయినట్టుగా లేవు. ఆ అసూయ, ఆ పంతం నువ్వు వెళ్ళిపోయినప్పుడే ముగిసిపోయాయి. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కదా, అందుకే నాకు మళ్ళీ ఆ రోజుల్లాగే ఉండాలనిపిస్తుంది. చూసావా అక్కయ్య, ఎప్పుడు చూసినా నీ గురించి ఆలోచిస్తుంటావు. నన్నెవరు పట్టించుకుంటారు? అమ్మ చూడమ్మా. అక్కయ్య, నాకు కూడా నీ దుస్తులే కావాలి. మీ ఇద్దరి కోసం నేను ఆగ్రా నుంచి బోలెడని దుస్తులు, ఎన్నో నగలు తీసుకొచ్చాను. నిజంగానా? అయితే నువ్వు నాతో పట్రా. ముందు అవన్నీ మాకు చూపించు. ఏం తెచ్చావు చూపించు. ముందు నేను చూడాలి. ముందు నాకు చూపిస్తాను. ఎవరి కోసం ఏం తెచ్చానో చెప్తాను. సరే సరే. షహన్షా, తమరి గాయాలు ఇంకా మానలేదు. అందుకనే రాజవైద్యుణ్ణి తమరి సేవ కోసం తీసుకొచ్చాం. అదేం అవసరం లేదు, మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే భోజనాల తర్వాత తమరు ఆమేరు భవనం అంతా తిరిగి చూస్తారా? తప్పకుండా. ఇప్పుడే వెళ్దాం, పదండి. షహన్షా, తమరికి మా విజ్ఞప్తి ఏంటంటే తమరసలు బయటికి వెళ్ళకూడదని. అది అపాయం కావచ్చు. మరి ఇక్కడే ఉంటూ మమ్మల్ని ఏం చేయమంటారు పెద్దమ్మగారు? ఇక అపాయం అంటారా? వీరు మాతో పాటు ఉన్నంతసేపు మాకు ఎలాంటి అపాయం సంభవించదు. ఆ సంగతి యుద్ధంలో స్వయంగా వారే నిరూపించారు. పదండి. ఆదాం, ఇక పద. మా ఆహ్వానాన్ని మన్నించి తమరు వేంచేసినందుకు తమరికి మా ధన్యవాదాలు యువరాజు ప్రతాప్. ప్రతాప్ యువరాజా, తమ తల్లిగారు బాగున్నారా? బాగున్నారు. కలలు కంటున్నారు. మాతృదేశానికి విదేశీయుల నుంచి విముక్తి గురించి కలలు కంటున్నారు. తమరి రాక వల్ల మన మధ్య సంబంధాలు బలపడతాయని మా నమ్మకం. భారముల మహారాజా, తమరి రెండో కూతురి వివాహం ఒక రాజపుత్రుడితో కదా జరుగుతున్నది. అందుకని మాకు ఈ పెళ్లికి రావడానికి ఏ అభ్యంతరమూ లేదు. మీరేమీ చింతించకండి. మేమిక్కడికి ఒక వీరుడిగా రాలేదు, మా రాజపుత్ర వంశగౌరవం కోసం రావడం జరిగింది. మా తల్లికి పిన్నమ్మకి గల బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చాం. దయచేయండి, తమర్ని అతిథి గృహానికి తీసుకెళ్తాం. సుభానల్లా, తమరి ఈ భవనం ఎంతో అందంగా ఉంది.
మా పెళ్లి సమయంలో వీటన్నింటినీ చూసే వ్యవధి లేకపోయింది, కానీ ఇవాళ ఆ లోటు కూడా తీరిపోయింది. ప్రశంసలకి ధన్యవాదాలు. దయచేయండి. పెళ్లి సాధారణంగా వ్యక్తుల్ని కుటుంబాల్ని సన్నిహితం చేస్తుంది, బంధాలు ముడిపడతాయి. కానీ ఈ పెళ్లి అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ కలుసుకునే వాళ్లలో కొందరి ఏకైక లక్ష్యం ఒకరినొకరు అంతం చేసుకోవడం, తమ పెత్తనం నిలబెట్టుకోవడం. చరిత్రలోని 2 ప్రముఖులు ఏకకాలంలో ఆమేరుకు రావడం జరిగింది. బాద్షా జలాల్, యువరాజ్ ప్రతాప్. ఈ ఇద్దరి కలయిక ఏదైనా విపత్తుకు దారితీస్తుందేమోనని భారమల్లుతో సహా ఆమేరులోని ప్రతి సైనికుడు ఆందోళన చెందుతున్నాడు. ఆ కనిపించేది మీ ఆలయం కదా? అక్కడున్న ఆ ద్వారాలు, ఆ దారిలో వెళితే నేరుగా సెరయేటికి వెళతాం. అక్కడ తమ ఇంటి ఆడవాళ్ళందరూ ఎంతో నిష్ఠతో పూజలు చేస్తూ ఉంటారు కదా? తమరిది చాలా సునిశ్చితమైన దృష్టి షహన్షా. అద్భుతమైన జ్ఞాపక శక్తి కూడా ఉంది. సునిశ్చితమైన దృష్టి, చురుకైన అవగాహన ప్రతి వీరుడికి ఉండాల్సిన లక్షణాలు. ఈ లక్షణాలు లేనివాడిని వీరుడని ఎప్పుడూ అనకూడదు. మొఘలాయి సైనికులు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. దాదాపు 5,000 దాకా ఉండొచ్చు. జలాల్ భద్రత ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. త్వరలోనే మేము ఎలా శత్రువుని కలవనున్నామని ఆశిస్తున్నాము. మేము తనను చూసి తన శక్తియుక్తులు ఆకలింపు చేసుకోదలిచాం. రండి. భద్రతా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. ఇవన్నీ మా కోసం కాదు కదా? ఒక రకంగా అవును. తమరు వచ్చింది తమరి అత్తారింటికి కావచ్చు. తమరి ఇంటి అల్లుడు అతిథి మాత్రమే కాకుండా ఒక షహన్షా కూడా. తమరు భద్రతకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం మా అందరి ప్రథమ కర్తవ్యం. మీరనేది నిజమే. నిజానికి మాకు శత్రువుల కంటే అయిన వాళ్ల ద్వారానే అపాయం ఎక్కువ. ఏం చెప్పగలం? అయిన వాళ్ల ఇంట్లోనే శత్రువు ఎదురు కావచ్చు. పదండి. తల్లి అంబిక, యువరాజ్ ప్రతాప్ కూడా ఇటే వస్తున్నారు. షహన్షాకి అతనికి మధ్య వాగ్వివాదం జరగకుండా చూడు. షహన్షా ఎదురుపడగానే ప్రతాప్ ఏమంటాడో ఏమో. భగవంతుడా, వాళ్ళ కలయిక జరిగేది ఇలాంటి సందర్భంలోనా? ఇంతకీ వీరెవరు? వీరు మా బంధువులవుతారు. సిసోదియా వంశానికి వంశదీపకుడు, మేవాడ్ రాజైన ఉదయ్ సింగ్ గారికి జ్యేష్ఠపుత్రుడు యువరాజు ప్రతాప్ గారు. ఇక వీరేమో మా అల్లుడైన మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్. అంటే తమరికి మేమెవరో తెలుసు అన్నమాట? నిస్సందేహంగా తమరెవరో అందరికీ తెలుసు. ఎందుకని? కారణం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మీరు చెప్పకపోతే మాకెలా అర్థమవుతుంది? అర్థం చేసుకోవాల్సిన సమయం కాదు, సందర్భం ముఖ్యం. ఇలాంటి శుభతరుణంలో మేము చెడుగా మాట్లాడడం మాకు ఇష్టం లేదు. దాన్ని బట్టి చూస్తే మాకు చెడ్డ పేరుందన్నమాట. తమకి తెలిసే ఉంటుంది. కేవలం మీకు తప్ప మిగతా రాజపుత్రుల దృష్టిలో తమకున్న పేరేంటనేది. అయితే తమరు మా గురించి ఏమనుకుంటున్నారో అది మీ చూపుల్లోనే ఉట్టిపడుతోంది. బాగా చెప్పారు. మేము ఇక్కడికి వచ్చింది వివాహ శుభకార్యానికి. లేదంటే మా చూపులు మాత్రమే కాక ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. ఇది సమయం కాదు. మేం కూడా ఆ కారణం వల్లే ఊరుకున్నాం. లేదంటే మా కరవాలం కూడా జవాబు చెప్పి ఉండేది. మా కరవాలానికి కూడా వాడి తక్కువేం కాదు.